నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, సల్మాన్ ఖాన్ గారి సినిమాలో మన తెలుగు పాట బతుకమ్మ పాట సందడి చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అందులో వెంకటేష్ గారు ఉన్నారు, పూజా హెగ్డే గారు ఉన్నారు, భూమిక గారు ఉన్నారు. కాకపోతే బాలీవుడ్లో హిందీ సినిమాలో తెలుగు పాట ఏంటి, అది తెలుగులో ఉండడం ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అంతకన్నా విచిత్రం సల్మాన్ ఖాన్ కూడా అలా ఉన్నారు. కిసీ కా బాయ్ కిసీ కా జాన్ మూవీ ఈద్కి రిలీజ్. ఈద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్మాన్ ఖాన్కి అదొక ప్రతి ఈద్కి సల్మాన్ ఖాన్ సినిమా 100% ఉంటుంది. అవును, అది లేకపోతే అసలు ఇదే ఉండదు అన్నట్టు ఉంటుంది. మనకి ఇక్కడ సంక్రాంతికి ఎలా కొంతమంది హీరోలు పాగా వేస్తారు, అక్కడ ఆయన ఎప్పటి నుంచో ఈద్ అంటే ఇక ఆయనే దానికి సెంటిమెంట్ ఆయనకి ఒక రకంగా చెప్పాలి. అట్లా ఒక ఈద్కి నేను ఫస్ట్ షో చూసిన సినిమా సుల్తాన్, నాకు బాగా నచ్చింది. సరే ఏదైనా నేను ఈయన సినిమాలు నేను అన్నీ చూస్తాను, నాకు ఇష్టం ఎప్పటి నుంచో. షారుఖ్ ఖాన్ అయినా, అమీర్ ఖాన్ అయినా, లేకపోతే సల్మాన్ అయినా నేను రిలీజ్ అయిన ప్రతిదీ ఫస్ట్ డే చూస్తాను. ఏంటో నాకు అదొక అలవాటు, మన తెలుగు వాళ్ళతో పాటు. అండ్ సరే ఏదేమైనా బతుకమ్మ పాట ఏంటా అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యపోయా స్టార్టింగ్. క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే వెంకటేష్కి పూజా హెగ్డే చెల్లి, వెంకటేష్కి పూజా హెగ్డే చెల్లి, వెంకటేష్ వాళ్ళు తెలుగు ఫ్యామిలీ. సో వీళ్ళ చెల్లిని బాలీవుడ్కి ఇచ్చారని అనుకోవాలి. చూడ ఇప్పుడు 2 స్టేట్స్ సినిమాలో ఎలా ఉంది అంతే. అట్లాగే మన చెన్నై ఎక్స్ప్రెస్ కూడా అమ్మాయి తమిళకి ఎలా ఇస్తే మొత్తం మన తెలుగులానే అనిపిస్తుంది. సో ఈ రకంగా చూస్తే వెంకటేష్ వాళ్ళది తెలుగు ఫ్యామిలీ, పైగా తెలంగాణ ఫ్యామిలీ. బతుకమ్మ ఉందంటే అంతే కదా మరి, భూమిక ఆవిడ వైఫ్. సో ఈ రకంగా ఆవిడ చెల్లిని. అండ్ ఈ వెంకటేష్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కథలో నాకు తెలిసి మాక్సిమం తెలుగు వాళ్ళు నోటెడ్ ఫేసెస్ అక్కడ ఉన్నాయి. తెలుగు నోటెడ్ ఫేసెస్ ఉన్నాయి, పైగా మాటలు పాటలు కూడా తెలుగులోనే ఉన్నాయి. అంటే హిందీ తెలుగు మిక్స్ లో ఉండబోతుందేమో ఉంటది వీళ్ళు మాట్లాడుతుంటే. ఇప్పుడు మనకు కూడా అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో అమ్మాయి తమిళే మాట్లాడుతూ ఉంటుంది చూడండి. కొన్ని ఉంటాయి కదా. మనం ఎక్కువగా చూడాలంటే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అంతట్లో ఒక పావు వంతు మనకు తమిళ్లోనే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు, వాళ్ళలోనే ఉంటారు. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇది కూడా ఇలాగే ఉంది. నాకైతే ఫుల్ ప్లెజర్గా నచ్చింది. అసలు అంచనాలు పెంచేసింది. అంటే ప్రతిసారి ఆయన సినిమాని ఒక హిందీ ఫ్లేవర్లో చూసేవాళ్ళం. ఈసారి ఏంటో మన కోసం, పైగా వెంకటేష్ గారు అందుకే రాను నాయుడు తీయించేశారు. అంటే ఇప్పుడు తెలుగులో వెంకటేష్ గారిని మళ్ళీ ఇక్కడ మంచి పద్ధతి గల రోలు, ఆ సాంగ్ చూసారా, వినే కొద్ది వినాలనిపిస్తుంది. పద్ధతి గల రోలు, భూమిక వైఫ్, చెల్లిగా ఈ అమ్మాయి, అందరు తెలుగు వాళ్ళు పెద్ద మనుషులు, ఈయన కూడా ఒక పెద్ద మనిషి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఫీలింగ్ అంటే మళ్ళీ మనకు సూర్యవంశం లాంటి ఫీల్ రావాలి అంటే ఈ తీసేయాల్సిందే నెట్ఫ్లిక్స్ నుంచి తెలుగు. సో మేబీ అందుకే తీసేశారు. బట్ హిందీ వెర్షన్ ఎందుకు అలా ఉంచారు అంటే ఈయనకి ఇప్పుడే కదా హిందీలో ఈ సినిమా, ఇంకా ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. ఈయన అన్ని క్యారెక్టర్స్ చేస్తాడు ఒక డిఫరెంట్ అని చెప్పేసి. సో అక్కడ హెల్ప్ అవుతుంది. మన వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పుడు దాన్ని డబ్ చేసి కిసిక బై కిసిక జాన్ తెలుగులో వేసేస్తే ఆల్రెడీ సల్మాన్ ఖాన్ మనకి టైటిల్లోనే తెలుస్తుంది. కిసిక బై కిసిక జాన్ అంటే నీకు అన్నదమ్ముల అనుబంధానికి సంబంధించి, అత అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన కథ ఇది అని. సో ఎంత అందమైన సినిమానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అలా చూసుకుంటే నాకు తెలిసి ఆ భూమిక కూడా సల్మాన్ ఖాన్ గారికి చెల్లో అక్క అయి ఉండొచ్చేమో. అదే మేబీ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన స్టోరీనే వీళ్ళకి దొరికింది. అండ్ అది కూడా మళ్ళీ దసరా నేపథ్యం, బతుకమ్మ పాట వేసేసరికి ఇంకా హైప్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళకి ఈద్కి బతుకమ్మ పాట, ఈద్కి బతుకమ్మ పాట ఏంటి అసలు డిఫరెంట్గా. సరే సంబంధం లేకుండా ఉన్నా కూడా అంటే ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు మేబీ వాళ్ళు ముస్లిం ఫ్యామిలీ ఏమో అనుకుందాం, లేదంటే ఒక హిందూ ఫ్యామిలీ అయినా బాలీవుడ్ నుంచి ముస్లిం ఫ్యామిలీ అయి ఉండొచ్చు. వీళ్ళ కోసం ఆయన వేషం వేసుకొని రావచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఎంత సంస్కృతి సాంప్రదాయంగా ఆ వస్త్రధారణ ఉందో. మనం సల్మాన్ ఖాన్ గారు చాలా బాగున్నారు, ఆ పట్టు పంచెలో కండువా వేసుకుని. అలా అసలు ఎప్పుడు మనం ఒక మోహన్ బాబు గారు లేకపోతే ఒక పెద్ద తరహాగా చూసేవాళ్ళం.
వీళ్ళు వేసేవాళ్ళు ఆ కండవలుగా. అట్లా చూడడం ఫస్ట్ టైం చాలా బాగుంది. ముఖ్యంగా గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ గారిని తీసుకొచ్చి చిన్న పాత్ర ఇచ్చారు, అలా ఇలా అన్నారు. ఇప్పుడు వెంకటేష్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. పైగా వెంకటేష్ గారు వాళ్ళకి మంచి రోలే కదమ్మా ఇచ్చింది. ఇంకేంటి, మామూలుగా నీకు లాంగ్వేజ్ నీకు వదిలేస్తే ఇంకేం కావాలి. ఇప్పుడు వాళ్ళ సొంత గొంతులేగా. ఇప్పుడు నాకు తెలిసి అందుకోసమే చేయడానికి కూడా ఇష్టపడి ఉండొచ్చు. ఎందుకనంటే వెంకటేష్ గారు వాళ్ళకి మహేష్ బాబు గారు వీళ్ళు మన తెలుగు జోనర్లో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. బాలీవుడ్ కదే అప్పుడే వద్దు, ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటూ ఉంటారు. సో అలాంటిది బాలీవుడ్లో వెంకీ గారు మెరుస్తున్నారంటే ఏదో స్పెషాలిటీ ఉండాల్సింది. ఇది ఎప్పటి నుంచో షూట్ అయి ఉంటేనే ఇప్పుడు కదా రిలీజ్ అయింది. అందుకే రానా కూడా కావాలని దగ్గరుండి వద్దు, ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం ఇమేజ్ వీళ్ళకి నచ్చట్లా నేను ఇలా చూడడం, తెలుగు వెర్షన్ తీసేదాన్ని వెంకటేష్ గారి కోసమే తీసేశారు. ఆఫ్ కోర్స్ చాలా నష్టమైనప్పటికీ కూడా పర్వాలా, ఇట్స్ ఓకే. ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో ఈ డామినేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఆధిపత్య పోరుతో నడుస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ బాలీవుడ్లో చూడండి, షారూఖ్ ఖాన్ గారి సినిమాలో ఎంత పాత్ర ఉంటుంది, సల్మాన్ ఖాన్ గారు వచ్చేస్తూ ఉంటారు. అయితే సల్మాన్ ఖాన్ గారి సినిమాలో ఇంత చిన్న పాత్ర ఉంటుంది, అయినా సరే ఫీల్ అవుతారు. మీరు మొన్న రిలీజ్ అయిన పఠాన్ లో కూడా అంతే. పఠాన్ లో కొంచెం రోల్ ఎక్కువ ఉన్నా కూడా, అంటే మళ్ళీ డైలాగులు వేసారు చూసారా లాస్ట్ లో బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నప్పుడు, నెక్స్ట్ నా సినిమా కూడా నువ్వు హెల్ప్ చేయాలి, టైగర్ కి నువ్వు వస్తావుగా అని అన్నారు. అది మనం డైరెక్ట్ గా సినిమాల్లోనే పెట్టారు. ఇద్దరు సినిమాలు పోటీ పడుతున్నాయి మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ షారూఖ్ ఖాన్ గారి జవాన్, నెక్స్ట్ ఇది సల్మాన్ ఖాన్ ఇప్పుడు పోటీ పడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ కలిసి ఉంటారు. ఇట్స్ ఫైన్, మంచి ఫ్రెండ్లీ. చిన్న చిన్న పాత్రలు అయినా సరే మనం చాలా సినిమాల్లో షారూఖ్ ఖాన్ గారు సల్మాన్ ఖాన్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాం ఇన్ జనరల్. మన దగ్గర కొంచెం అది చెప్పాలంటే తక్కువనే చెప్పాలి. సో అలాంటప్పుడు బాలీవుడ్లోకి వెంకటేష్ గారిని తీసుకెళ్లారు అని అంటే మీకు చెప్పబెట్టకుండా మళ్ళీ ఒక వార్తలు, ఈ బతుకమ్మ సాంగ్ వచ్చే వరకు ఎవరన్నా ఊహించలేదు ఎవరు. ఇంతుందా, ఇదేంటి కథ, బాలీవుడ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు ఒక ప్రెస్టీజియస్గా చూసుకుంటారు. వీళ్ళకి ఈ పాత్ర ఇస్తే మనం తక్కువగా చూసామేమో అని అనుకునే ఉద్దేశంలో ఇంకొంచెం ఎక్కువ మర్యాదలు చేస్తూ ఉంటాం మనం. లైక్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఏంటంటే భూమిక సల్మాన్ ఖాన్ హీరోయిన్, మళ్ళీ అక్కడ సల్మాన్ ఖాన్ హీరోయిన్ భూమిక. అవును, ఇప్పుడు అక్కడ ఏం క్యారెక్టర్, ఎట్లా ఎంత చూసుకున్నా వరుసకు చెల్లె అవుతుంది. బట్ నైస్, గుడ్. బాలీవుడ్లో ఎప్పుడైనా సరే ఈవెన్ దీపికా పదుకొనే లాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు చెల్లెల పాత్రలు చేస్తారు, కొన్నిసార్లు హీరోయిన్ పాత్రలు చేస్తారు. ప్రియాంక చోప్రా అయినా అంతే. బాలీవుడ్లో ఇట్లాంటివి ఏమి ఉండవు. కథని ప్రకారంగా వాళ్ళు ఎలాగైనా మార్చుకుంటూ ఉంటారు క్యారెక్టర్ని, బట్ అన్నీ పేలుతాయి. నాకైతే సీరియస్లీ April 21 ఈ సినిమా కోసం నేనైతే బాగా ఎదురు. అసలు ఈ ప్రమోషన్స్లో భాగంగానో లేకపోతే టీజర్లో దేంట్లో కూడా మన వాళ్ళు ఉన్నట్లు అసలు రివీల్ కాలేదు. ఎక్కడా చెప్పాలా, ఎందుకంటే చెప్పాలా, ఎక్కడ ఇదే సస్పెన్స్. అండ్ ఆ చెప్పడమే గ్రాండ్గా బతుకమ్మ పాటతో చెప్పారు. ఇంకా అంతకుమించిన ప్రెజెంటేషన్ కానీ ప్రజెంట్ బలగమ్ము, నాని దసరా తర్వాత తెలంగాణ స్లాంగ్ ఈ ట్రెండ్, సినిమా ట్రెండ్ బాగా నడుస్తుంది. అవును, ఈ టైంలో రిలీజ్ చేశారు. సూపర్ కదా. మన తెలుగు సినిమా మళ్ళీ బతుకమ్మ సాంగ్ బలగంలో ఉంది,